హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు సిరిమోని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అవునండి, చాలా రోజులైంది కదా లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసి. ఈరోజు ఇంకో లంచ్ బాక్స్ రెసిపీతో వచ్చేసాను, అదే వెజ్ కుష్కా. అవునండి, ఈ కుష్కాని చాలామంది చాలా ఇష్టంగా తింటుంటారు కదా. సో చాలామంది చేసుకోవడానికి రాక బయట వెళ్ళేసి తింటుంటారు. సో ఇప్పుడు బయట తినాల్సిన పని లేదండి, ఎందుకంటే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి. సో వెంటనే ఈ వీడియోని చూసి మీరు కూడా ట్రై చేసేసేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. మార్నింగ్ టైం లంచ్ బాక్స్లోకి చేయాలి అంటే దిస్ ఇస్ ద బెస్ట్ రెసిపీ అని నేను చెప్పేస్తాను. అవునండి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. చాలా హడావిడిగా ఉన్నప్పుడు వెంటనే ఇది చేసేసి బాక్స్లో పెట్టి పంపించేసేయచ్చు. అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీని పెడితే మాత్రం డెఫినెట్గా ఇంటికి ఖాళీ బాక్స్తో వచ్చేస్తుందండి. బాక్స్ మాత్రం నిజంగా ట్రస్ట్ మీ, అంత బాగుంటుంది. సో లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేయండి. ఆయిల్ వేసాక హోల్ గరం మసాలా, అవే అండి 2 యాలకులు, 3 లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం అనాస పువ్వు, అలాగే ఆకు చింపి వేసేసుకోండి. అలాగే 3 ఎండుమిర్చి, కొన్ని జీడిపప్పులు, అలాగే కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసి అవి మంచిగా వేగిపోయాక ఉల్లిపాయలు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొన్ని పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసేసుకోండి. వేసేసుకున్నాక ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. సో ఇలా వేగుతున్నప్పుడు కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా యాడ్ చేసి అవి కూడా మంచిగా కలిపి మగ్గనివ్వండి. ఇది చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. మంచిగా మగ్గిపోయి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా మారిపోతుంటాయి. ఆ టైంలో 2 టమాటాలు, పెద్దవైతే 2, చిన్నవైతే 3 చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. చూసారా, వేసేసుకున్న తర్వాతకి అవి కూడా టమాటాలు కూడా మంచిగా వేగిపోయాక కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ వేసేసి మంచిగా కలిపేసేయండి. అలా కలుపుతూ ఒక 1 మినిట్ వరకు వేయించేసుకోండి. ఈ మసాలాలన్నీ మాడకుండా కలుపుతూ వేయించుకోండి, లేదంటే అడుగంటి మన కుష్కాకున్న టేస్ట్ అంతా పోతుంది. సో చూసి కలుపుకోండి. అలాగే 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా కలుపుతూ వేయించేసుకోండి. చూసారా, ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి. ఆ టైం వరకు మంచిగా మగ్గనివ్వండి. అలా అయితేనే మనకి కుష్కాకున్న ఫ్లేవర్స్ అన్నీ మంచిగా కుదురుతాయి. సో మనం నానబెట్టుకున్న బియ్యం అన్నిటినీ దాంట్లో వేసేయండి. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం వేసేసుకున్నాను. సో మంచిగా బియ్యం ఒక 10 మినిట్స్ అలా నానబెట్టి యాడ్ చేసేసుకోండి. చూసారా, ఒకసారి మంచిగా మెల్లిగా కలుపుకొని మసాలా అంతా దాంట్లో పట్టే వరకు మంచిగా కలిపి నేను ఇక్కడ 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసానండి. మీ బియ్యంని చూసుకొని యాడ్ చేసుకోండి వాటర్. సో అలా వాటర్ యాడ్ చేసేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపి ప్రెషర్ కుక్కర్ని పెట్టేసేయండి. విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేసేయండి. 3 విజిల్స్ వచ్చి అందులో ఉన్న ప్రెషర్ మొత్తం పోయే వరకు వెయిట్ చేసేసేయండి. చూసారా, ఆ ప్రెషర్ పోయాక మన కుష్కా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా అండి. చూసారా, చూస్తుంటేనే నోట్లో నీరు వస్తుంది కదా మీకు. అవునండి, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు చూస్తున్నప్పుడు ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి. ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా నచ్చుతుంది మీకు. లంచ్ బాక్స్లోకే కాదండి, మనకి వీకెండ్స్లోకి, అలాగే అన్ప్లాన్డ్గా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా చాలా నచ్చేస్తుంది ఒక్కసారి చేసి పెడితే మాత్రం. సో ఇంత టేస్టీ కుష్కాకి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు, వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఒక్కసారి మన ఛానల్ని విజిట్ చేసి ఎలా ఉన్నాయో వీడియోస్ అన్నిటిని చెక్అవుట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye bye. See you in the next video.